ఒక అడవిలో ఒక ఒంటె, ఒక నక్క ఉండేవి. ఆ ఇద్దరు ఎంతో మంచి మిత్రులు. ఎప్పుడూ కలిసిమెలిసి తిరుగుతూ దొరికిన ఆహారాన్ని పంచుకుంటూ జీవించేవి. ఒంటె సోదరా, మనం రేపు ఆ గుట్ట వెనుక ఉన్న పుచ్చకాయల చేనుకు వెళ్దామా? అక్కడ కాయలు చాలా టేస్టీగా ఉంటాయంట. హాహా, వెళ్దాం. మంచి ఆలోచన. చాలా రోజులు అయిపోయింది మంచి తిండి తిని. తరువాతి రోజు రాత్రి ఒంటె, నక్క నిశ్శబ్దంగా పుచ్చకాయల చేనులోకి ప్రవేశించారు. పెద్ద పుచ్చకాయలు పగలకొట్టి తింటున్నారు. ఆహా, ఎంత బాగుంది ఈ పుచ్చకాయ! ఇప్పటి వరకు ఇలాంటి రుచిని నేను ఎప్పుడూ చూడలేదు. అవును అవును, నిజంగానే చాలా రుచిగా ఉంది. కానీ సైలెంట్గా తిను. ఎవరైనా చూస్తే సమస్య అవుతుంది, చిక్కుల్లో పడతాం. తింటూనే నక్క ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టింది. అరే, ఏం చేస్తున్నావు నక్క? రైతు వచ్చేస్తాడు, అరవద్దు. సైలెంట్గా తిను, అరవద్దు. పాటలు పాడితే నాకు జీర్ణక్రియ బాగుంటుంది. ఆ అరుపులు విని రైతు కోపంతో వస్తాడు. రైతు చేతితో కర్ర పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చి ఒంటెను కొట్టడం ప్రారంభించాడు. నక్క మాత్రం తప్పించుకుంది. నన్నే ఎందుకు కొడుతున్నావు? నేనేం చేయలేదు. నువ్వే దొరికావు కదా, కాబట్టి నీకే బడుతు పూజ. కొన్ని రోజుల తర్వాత ఒంటె తనకు జరిగిన ద్రోహాన్ని మర్చిపోలేక ఎలాగైనా నక్కకు బుద్ధి చెప్పాలని ఒక ప్లాన్ వేసింది. నక్క, నీవు నన్ను మోసం చేశావు. అయినా కూడా నీకు సంతోషం కలిగేలా నేను నిన్ను నది దాటి తీసుకువెళ్తాను. నక్క ఆనందంతో ఒంటి మీదే ఎక్కింది. వారు నదిలోకి ప్రవేశించారు. నది మధ్యలోకి వచ్చాక ఒంటె నీటిలో మునగడం ప్రారంభించింది. ఏమిటి, నీరు లోపలికి వస్తుంది? నీవు ఎందుకు మునుగుతున్నావు? నీటిలో మునగడం నా ఆరోగ్యానికి మంచిది. నీకు తిన్న తర్వాత అరిస్తే నీ జీర్ణక్రియకు ఎంత మంచిదో, నేను కూడా నీటిలో మునగడం వల్ల నా ఆరోగ్యానికి అంత మంచిది. దయచేసి ఆపు, నాకు ఈత రాదు. నన్ను మోసం చేసినందుకు ఇదే నీ గుణపాఠం. నీవు ఏది విత్తితే అదే ఫలిస్తుంది. ఇదే నా ప్రతీకారం. నక్క తడిసి ముద్దై భయంతో ఎలాగోలాగా బయటపడింది. కానీ ఒంటె ఇచ్చిన గుణపాఠం మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంది. మన జీవితంలో కూడా ఇదే నిజం. ఏం విత్తామో అదే కోయాలి. మంచి చేస్తే మంచి జరుగుతుంది, కర్మ ఎప్పుడు తిరిగి వస్తుంది. ఒక అందమైన అడవి. పచ్చటి చెట్లు, రంగురంగుల పక్షులు, ప్రకృతి సౌందర్యంతో నిండిన ప్రదేశం అది. ఆ అడవిలో ఓ విశేషమైన జంతువు ఉండేది, ఒక జింక. కానీ అది సాధారణ జింక కాదు. ఈ జింకలో బోధిసత్వుడు పునర్జన్మ పొందాడు. జింక ముఖం కాంతివంతంగా ఉండేది. అడవిలోని జంతువులన్నీ దానిని గౌరవంగా చూసేవి. ఒకరోజు ఓ యువరాజు వేటకు వచ్చాడు. ఈ అడవి ఎంత బాగుంది! ఇక్కడ మంచి వేట దొరుకుతుందని అనిపిస్తుంది. ఆ సమయంలో అతని కళ్ళకు ఆ అందమైన జింక కనిపించింది. ఆహా, ఎంత అందమైన జింక ఇది! దీన్ని పట్టుకోకపోతే వేటకు వచ్చిన ప్రయోజనం ఏముంటుంది? అతను వెంటనే గుర్రం మీద ఎక్కి జింకను వెంబడించసాగాడు. యువరాజు తన గుర్రం మీద వేగంగా పరిగెత్తించాడు. కానీ జింక
చాలా చాకచక్యంగా వేగంగా పరిగెత్తింది. వనంలో కొండలు, లోయలు, చెట్ల మధ్య పరుగులు. యువరాజు పట్టుదలతో వెంబడిస్తున్నాడు. అప్పుడు అకస్మాత్తుగా యువరాజు గుర్రం జారిపోయింది. యువరాజు నదిలోకి పడిపోయాడు. యువరాజుకు ఈత తెలియదు కాబట్టి అతను సహాయం కోసం కేకలు వేశాడు. ఓ దేవుడా, దయచేయి, ఎవరైనా నాకు సహాయం చేయండి. జింక ఆ అరుపులు విన్నది. వేటకు వచ్చిన యువరాజు నీటిలో మునిగిపోతున్నాడు. తనను వేటాడిన వాడే అయినా జింక ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయలేదు. జింక ఆ అరుపులు విని నదిలోకి వెళ్ళి తన మృదువైన మెడను యువరాజు వైపు చాపింది. జింక ఎంతో శ్రద్ధగా అతన్ని ఒడ్డుకు లాగింది. నీటి మధ్యలో ప్రాణాల కోసం పోరాడుతున్న యువరాజు ఒక్కసారిగా ప్రాణాలతో బయటపడ్డాడు. వేటాడాలని చూసిన అదే జింక తన ప్రాణాలను కాపాడిందని చూసి యువరాజుకు చాలా బాధ అనిపించింది. ఒక్క క్షణం యువరాజు ఆ జింకను చూస్తూ ఆలోచించాడు. నేనేం చేశాను? నిన్ను వేటాడాలని చూశాను, కానీ నువ్వు నన్ను ప్రాణాలతో బయటపడేశావు. నీ దయ నాకు బోధన ఇచ్చింది. ఆ క్షణమే అతని మనసు మారిపోయింది. అతడు తల వంచి జింకను నమస్కరించాడు. తాను చేసిన తప్పు తెలుసుకున్న యువరాజు, ఈరోజు నుంచి నేను ఎప్పటికీ ఏ జంతువును వేటాడను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జింక సైలెంట్గా తన కళ్ళతో యువరాజును చూసి అడవిలోకి మెల్లగా నడుచుకుంటూ పోయింది. కానీ యువరాజు మనసులో మాత్రం అది శాశ్వత గుర్తుగా నిలిచింది. ప్రతి జీవితం విలువైనదే. అది మనిషి అయినా జంతువైనా తేడా లేదు. దయ చూపించే చేతులే నిజమైన శక్తివంతమైనవి. ఒక చిన్న దయాచర్య ఒక మనిషి జీవితాన్ని మారుస్తుంది.